అమెరికాలో మతతత్వాన్ని చొప్పించి న్యూయార్క్లో మతాన్ని అడ్డుపెట్టిన గెలిచినటువంటి మందాని ఆ న్యూయార్క్ని మతరాజ్యంగా చేశాను, అమెరికాని మతరాజ్యంగా చేస్తానని ఓపెన్గానే చెప్తున్నటువంటి వాడు రీసెంట్గా ముస్లింలు సంతృప్తి పరిచేందుకోసం నెతన్యాహు ఎవరైతే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి వస్తాడో న్యూయార్క్లో మీటింగ్కి ఐక్యరాజ్య సమితి మీటింగ్కి వస్తే అరెస్ట్ చేసేస్తానని ప్రకటించాడు. ఒక విదేశీ అతిథిని అరెస్ట్ చేసే సీన్ ఒక నగరం ఏరుకుంటుందా అంటే ఉండదు. కానీ ఆ డంబాచారాలు ప్రగల్భాలు పలికాడు. ట్రంప్ దీనికి ఖండించాడు. నెతన్యాహు రావడం అయిపోయింది, మీటింగ్లో మాట్లాడడం అయిపోయింది, దర్జాగా వెళ్ళడం అయిపోయింది. అయితే వీళ్ళేమీ చేయలేని పరిస్థితి ఉంది. ఇక్కడ తాజాగా నెతన్యాహుని అరెస్ట్ చేయడం ఎవరి వల్ల కాదంటూ ట్రంప్ ఒక పోస్ట్ పెట్టుకొచ్చారు. అమెరికాకి ఆయన అత్యంత సన్నిహితుడు అన్నటువంటిది. ఆయన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్కి వ్యతిరేకంగా పోరాడతాడు. 52,000 మంది ఇన్నోసెంట్ ప్రొటెస్టర్స్ని చంపినటువంటి ఇరాన్ మీదన 47 ఏళ్లుగా ఆ అమెరికన్ సోల్జర్స్ని చంపుతున్నటువంటి ఇరాన్ మీదన ప్రతీకారం తీర్చుకోవడానికి అమెరికాకి సహకరించినటువంటి వాడు, స్పైరల్ ఆఫ్ డెత్ అండ్ డిస్ట్రక్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి వాళ్ళకి చుక్కలు చూపించేటటువంటి వాడిని అరెస్ట్ ఎందుకు చేస్తారు అంటూ నిలదీశాడు ట్రంప్.